రామ అనేటప్పటికల్లా ముందుకు వస్తున్న కొండ వెనకట్టం మొదలుపెట్టి వీళ్ళకి ఇది మనల్ని తినదరా, జటాయు 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 అంటుంటే దీనికి ఏదో రిలేషన్షిప్ ఉన్నట్టుంది, మనల్ని తింటలేదు. సరే మనమే ముందుకెళ్ళి దీని వేరే బోట్స్ వాటే బోట్స్ కనుక్కుందాం అని చెప్పి మంత్రం వదిలిపెట్టలేదండి. జటాయు జటాయు మోక్షదాయక రామ జటాయు అంటూ దాని దగ్గరికి వెళ్ళాను. అది కొండలాగా కనపడ్డది కానీ కొండ కాదు, కొండ కంటే భయంకరమైనటువంటి పక్షి. దానికి రెక్కలు లేవండి. ఏమిటే బై బర్త్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా నువ్వని అడిగాను. దాన్ని మెడ పట్టుకున్నారు, అది పట్టుకున్నారు, అది పట్టుకున్నారు. వీళ్ళు చేసే కోచేష్టలకి నవ్వుకున్నది. ఆయన జటాయు మోక్షదాయక రామ అంటున్నారు కదా, జటాయువుకి ఏమైంది అని అడిగింది ఆ పక్షి. సరే అది సరే, అసలు నువ్వెవరు అని అడిగారు వీళ్ళు. మీరు జటాయు అంటున్నారే, వాడి అన్నన్న ఆయన నా పేరు సంపాతి అంటారు అని చెప్పాడు పక్షి. మరి నీకు రెక్కల్లేవే అని అడిగారు. వన్స్ అపాన్ ఏ టైం ఉన్నాయి నాయన, కొవ్వెక్కేటప్పటికల్లా కాలిపోయింది. అంతేగా బలం ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా దాన్ని యూటిలైజ్ చేయకూడదు. చేస్తే చివరికి కుక్క తోక పెట్టి కొడితే చావాల్సి వస్తుంది. సంపాతి జటాయువు పక్షి జాతులలో ప్రథమ శ్రేణి గరుత్మంత జాతికి సంబంధించినటువంటి వాడు. ఓ రోజు ఇద్దరు సూర్యమండలానికి పందె వేస్తున్నారు అన్నా తమ్ముడు. నువ్వు ఎగురుతావా నేను ఎగురుతానా అని. అన్నగారి కంటే జటాయువు ముందుకు ఎగురుతూ ఉంటే సూర్యమండలానికి దగ్గరగా వెళ్ళిపోయినాడు. సూర్యుడు ఏమన్నా సామాన్యంగా ఉంటాడా? సూర్యుడి దగ్గర ఉండేటువంటి ఫారెన్ హీట్ ఎంత అని చెప్పి మధ్య నాసా వాళ్ళు ప్రయత్నం చేశారు. 5 లక్షల డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుంది ఆయన దగ్గర. మీకు ఎండ అసలు రాదు, మేము ఎండలోనే ఉంటాం. మాకు 2 సమ్మరు, మినీ సమ్మరు. సమ్మర్ ఎప్పటి నుంచి అన్నారు? జనవరి నుంచి అక్టోబర్ వరకు సమ్మరు 53 డిగ్రీల 4 డిగ్రీలు ఉంటుంది. మినీ సమ్మర్ ఎప్పుడు? డిసెంబరు, నవంబరు, డిసెంబరు అంతే. అప్పుడు ఎంత ఉంటుంది అన్నారు? 52 డిగ్రీల 9% అంతే. నిరంతర ఎండాకాలము, నిరంతర ఎండలతో జనం మునకు పోగాలను. 5 లక్షల డిగ్రీల ఫారెన్ హీట్ అండి సూర్యుడికి దగ్గర ఉండేటువంటి ఆ వేడి. అంత వేడికి దగ్గరగా వెళ్ళిపోతే ఈ జటాయువు రెక్కలు తగలబడిపోతుంది. మన ఇంటి దీపమే కదా అని ముందు పెట్టుకుంటే మూతి కాలుస్తుంది. తగలబడిపోతుంటే వీడు అన్నయ్య 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 అని కేక పెట్టాడండి. ఇది రామాయణంలో భ్రాతృ ప్రేమ. రామాయణంలో 4 రకాల అన్నదమ్ములు ఉన్నారు. రామ భరత లక్ష్మణ శత్రుసూదనులు ప్రథమ శ్రేణి, సంపాతి జటాయు ద్వితీయ శ్రేణి, వాలి సుగ్రీవులు తృతీయ శ్రేణి, రావణ కుంభకర్ణాలు చతుర్థ శ్రేణి. ఈ 4 టైప్ ఆఫ్ అన్నదమ్ములు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. అయితే అది ఆనాటి రామాయణం, మనది ఈనాటి రామాయణం. 7:30 మొన్నటిదాకా వచ్చేది కదా. అన్నయ్య 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 అని కేకబెడితే తన రెక్కలు అడ్డం పెట్టి జటాయువుని కాపాడాడండి. అది సోదర బంధం అలా ఉండాలి, అన్నదమ్ములు అలా ఉండాలి. అంతేగాని తమ్ముడికి కలిసి వస్తే అన్నకి నిద్ర పట్టి చావాలి, అన్నకి కలిసి వస్తే తమ్ముడు తాకపోతే తిరుగుతూ ఉంటారు. ఇక్కడ పాపిష్టి పీడ. అన్నదమ్ములు ఎలా ఉండాలి అంటే రామాయణంలోనే ఉంది. ఉంటే రామభరత లక్ష్మణ శత్రుసూదనులా ఉంది. కనీసం 2వ బ్యాచ్ అయినా ఉంది. అంతే 3వ బ్యాచ్కి దారవాక 3 దారితే ఆటోమేటిక్గా 4వ బ్యాచ్కి అప్గ్రేడ్ అవుతాం. మా వాడు బాగున్నాడా అని అడిగాడు సంపాతి. మీ వాడు అదృష్టవంతుడయ్యా. సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తిపెడుతూ ఉంటే రావణాసురుడితో పోరాడి రావణుడు వేసినటువంటి కత్తి దెబ్బకు 2 రెక్కలు తెగిపోయి నేల కూలిపోతే సీతమ్మ వారు మీ తమ్ముడిని ఆశీర్వదించింది. నాయన, నా భర్త వచ్చేంత వరకు నువ్వు బ్రతికుండరా, నా క్షేమ సమాచార వార్త నా భర్తకి చెప్పేంత వరకు నీకు చావు రాదు అని మా సీతమ్మ నీ తమ్ముడిని ఆశీర్వదించిందయ్యా. నీ తమ్ముడు అరణ్యంలో రామ 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 అని ఏడుస్తుంటే మా రామచంద్ర ప్రభువు దగ్గరికి వెళ్ళాడు. రామచంద్రమూర్తి ఒళ్ళో తలబెట్టి
సీత యొక్క సమాచారం చెప్పి ప్రాణం వదిలేశాడు ఈ తమ్ముడు. అదృష్టం చూడండి, 4 కొడుకుల్ని కన్నాడు దశరథుడు. చచ్చిపోయిన నాటికి ఒక్కడు దగ్గర లేడు. మనలో కూడా ఇప్పుడు అట్లాంటి దశరథులు చాలా మంది ఉన్నారు. పైగా రామచంద్రమూర్తి అంతటి వాడిని కన్నా దశరథుడి శరీరాన్ని 17 రోజులు నూనె తొట్టిలో భద్రపరిచారండి. ఏం కర్మ! ఎవడి పుణ్యం వాడిదే, ఎవడి పాపం వాడిదే, ఎవడి కర్మ వాడిదే, ఎవడి అనుభవం వాడిదే. 18వ రోజు దశరథుడికి దహన సంస్కారాలు జరిగాయి. అది భరతుడు చేశాడు, రామచంద్రమూర్తి చేయాలి. ఎప్పుడైతే జటాయువు ఈ వార్త చెప్పాడో రామచంద్రమూర్తి జటాయువుకి దహన సంస్కారం చేశాడండి. అది గొప్పతనం. ఏ జాతిలో పుట్టామని కాదు, ఏ గుణంతో పెరిగామా అని ఆలోచించాలి. ఇంకో మాట అన్నాడు రామచంద్రమూర్తి జటాయువుకి దహనం చేసి, యాగతిర్యజ్ఞశీలానాం ఆహితాజ్ఞస్య యాగతి. జటాయువు ఆహితాజ్ఞులైనటువంటి వారు శరీరం వదిలిన తర్వాత ఏ లోకం చేరతారో ఆ లోకం నేను నీకు ఇస్తున్నా అన్నాడు రామచంద్రమూర్తి. నిత్యం సంధ్యావందనం చేసేవాళ్ళు, నిత్యం అగ్నికార్యం చేసేవాళ్ళు, నిత్యం వైశ్వదేవం చేసేవాళ్ళు సంధ్యావందనం ఎంత గొప్పదో ఇక్కడ చెప్తారు. మిగతావి చేసినా చేయకపోయినా సకాల త్రికాల సంధ్యావందనం 3వ కాలం కుదరదండి. మేము ఆఫీసులో ఉంటాం. అసలే ఇప్పుడు సోమవారం నాడు పేపర్ వేకి పెడితే వెతుక్కుంటున్నాం. మీరు మళ్ళీ ఈ వెతుకులాడ పెట్టవాకండి. కనీసం 2 కాలాలైనా చెయ్యాలి. మనం ఎంత గొప్పగా ఉపనయనం చేశామన్నది పక్కన పెట్టాలి. చేసిన తర్వాత పిల్లవాడు సంధ్యావందనం చేయకపోతే ఉపనయనం చూడటానికి వచ్చిన వాళ్ళకి 75% పాపం వస్తుంది. అమ్మా బాబుకు 10% వస్తుంది. భోజనాలు చేసిన తర్వాత క్యాటరింగ్ ఇస్తారు, 5% వాళ్ళకి. అది లెక్క. సకాల ఉపనయన సంస్కారం 7 ఏళ్లకి ఉపనయనం చెయ్యాలి. వెళ్ళి నువ్వు చెయ్యక్కర్లా, వాడే చేసుకొస్తాడు. ఏం నాన్న మీ కోడలో అన్నా వాట్ ఏమిటి వండర్ సిటీ నాన్న? నాకు మీ అమ్మకి తెలియకుండా ఎప్పుడైంది నాన్న? జస్ట్ 3 వీక్స్ బ్యాక్. కొంపలోకి సావండి నాన్న. బట్ ఏమంటారు, అంత గోల్డెన్ ఛాన్స్ నీకు ఇవ్వడు. కానీ నీ చేతిలో ఉన్న ఉపనయనం సవ్యంగా చెయ్యాలి. 7 ఏళ్లకే చెయ్యాలి. 7 కుదరకపోతే అన్నాను. సరే 17 ఏళ్ళకి తగలబెట్టాను. అప్పుడు 7 ఏళ్ళకి 17 కూడా కుదరలేదండి. సరే 27కి రాగరా? 27 కూడా లేదండి. మరీ ముదరకుండా 37కి సావరా? అప్పుడు అవ్వలేదండి. ఓ 30 ఏళ్ళు వెయిట్ చేసా, 67 వచ్చినాయి. ఇప్పుడు చేసుకోవచ్చా అన్నా. ఎందుకురా తగలబెట్టనా? ఆశావాదిత్యో బ్రహ్మ. వాడిని కూడా తిప్పాలి, వాడి మనం తిప్పాలి, వాడు తిరగడు. వాడిని మనం తిప్పాలి. ఎందుకొచ్చిన పాడపీడ. అందుకనే సకాల సంధ్యావందనం చెయ్యాలి. గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. రామాయణం మీరు తిరగండి, ఎక్కడా రామచంద్రమూర్తి అకాలంలో సంధ్యావందనం చేసిన దాఖలా చూపించండి. ఎక్కడా. ఎందుకు అన్నారు? యోగ్యత ఉన్నవాడికి గాయత్రి కంటే రక్షణ లేదు. మిగతా కోటి లలిత, కోటి విష్ణు, సహస్రలింగార్చన, కోటిలింగార్చన చేయకపోయినా నష్టం లేదు. సంధ్యావందనం చెయ్యాలి. సంధ్యావందనం చెయ్యకుండా మిగతావి ఎన్ని చేసినా శవానికి చేసిన అలంకారం లాంటిది అని చెప్తుంది ధర్మశాస్త్రం. సంధ్యావందనం తప్ప ఇంకోటి అవసరం లేదు. యో దేవస్మితాస్మాకం ధియో ధర్మాదిగోచర తద్వరేణ్యం ఉపాసమహే అని చెప్తున్నా. అటువంటి నిత్య సంధ్యావందనం చేసేటువంటి అగ్నిహోత్రులు ఏ లోకానికి పెడతారో ఆ లోకం నీకు ఇస్తున్నా అన్నాడండి రామచంద్రమూర్తి. ఆహితాగ్నులు ఏ లోకానికి పెడతారో నాకు
సూర్యమండలానికి వెళ్తారు. అందుకే మనకి గాయత్రి మంత్రంలో ధ్యాన శ్లోకం ఉంది. మామూలుగా ముక్తా మిత్రుమ హేమనీలని చెప్తాం. దీనికంటే వేదంలో ఇంకో మంత్రం చెప్పారు. సదా సముద్రమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపుధృత శంఖ చక్రగా. ఈ సూర్య భగవాను ఉద్దేశించిన గాయత్రి. ఆ మండలం ఇచ్చాడయ్యా మీ తమ్ముడికి మా ప్రభువు అన్నాడు. నన్ను ముట్టుకోవాకండి, నాకు మైలున్నది. ఇప్పుడు తమ్ముడి మరణ వార్త విన్నాను, స్నానం చేస్తే కానీ నేను శిక్షవను అన్నాడు. సరే పాపం వీళ్ళు వాడందరినీ కొట్ల ఎత్తుకెళ్ళి నది సముద్రంలో ఉంచారు. వాడు స్నానం చేసి తమ్ముడికి తర్పణం చేశాడు. చూడండి, అది గొప్పతనం. తల్లిదండ్రులు వెళ్ళిపోయిన రోజున, రక్త సంబంధికులు వెళ్ళిపోయిన రోజున వాళ్ళకి శ్రాద్ధం చెయ్యాలి. మా నాన్న ఏమీ ఇవ్వకుండా చచ్చాడు, పెద్దలు ఎందుకు పెట్టాలి అనుకుంటాము. ఏమన్నా ఇస్తే నిలుపుకు చచ్చేవాడి కాదు కాబట్టి వాడు ఇవ్వకుండా చచ్చాడు. ఇప్పుడు చచ్చేవాడు అయితే ఇస్తారుగా. అయినా తల్లిదండ్రులు ఏమీ ఇవ్వక్కర్లేదండి, ఇంత మంచి శరీరం ఇచ్చారు, ఇంకేమి ఇవ్వాలి చెప్పండి. శరీరం ఉండబట్టి కదా మీరు ఇక్కడికి రాగలిగా, నేను ఇక్కడికి రాగలిగా, ఈ కార్యక్రమం చేయగలిగాము. తల్లిదండ్రులకి శ్రాద్ధం చేయకపోతే దరిద్రం వస్తుంది. ఇప్పుడు దరిద్రం అనుభవిస్తున్న వాడంతా పూర్వజన్మలో శ్రాద్ధం చెయ్యని వాడే. ఐశ్వర్యం ఎవరిస్తారో అన్నారు, పితృదేవతలు ఇస్తారు మనకి. భగవంతుడి కొడు, కుబేరుడి కొడు, వైభవలక్ష్మి అసలు ఇవ్వదు, పితృదేవతలు ఇస్తారు. అంటే మనకి అంతా ఇన్స్టెంట్, ఇన్స్టా పాట్, లేకపోతే పాట్ల అంతే. ఒళ్ళు కదలకూడదు, రిజల్ట్ వచ్చేయాలి. ఎట్లా వస్తుంది? సచ్చేంత సేవ చేస్తే ఇప్పటికి రావట్లా రిజల్ట్. అట్లా సూర్యమండలం ఇచ్చారు. వాడు స్నానం చేశాడు. వాడు చెప్పాడు, నీ సంపాతి నేను చూశాను, సీతమ్మ వారే ఆవిడ దుఃఖంతో వెళ్ళిపోతున్నది, రావణాసుడు పుష్ప విమానంలో వెళ్ళిపోతున్నాడు, వాడికి ఎదురొస్తే నన్ను కూడా చంపుతాడని నేను భయపడుతూ వెనక్కున్నాను. ఆయన ఈ దిశకే వెళ్ళింది, సీతమ్మ వారు ఇక్కడే ఉంది, లంకానగరంలో ఉంది అని చెప్పాడు. అంతే. సీత యొక్క సమాచారం సంపాతి మాత్రమే చెప్పాలని పరమేశ్వరుడి ఆదేశం. మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేదు, సంపాతి చెప్పాడు. చెప్పేటప్పటికల్లా ఏమైంది అన్నారు, గ్రీష్మతాపమును పక్షముల్గాలిన సంపాతికి, గ్రీష్మతాపమున పక్షముల్గాలిన సంపాతికి సూర్యవంశ సంజాతుడకు రఘుదేవు యొక్క దివ్య స్ఫురణ చేత, రఘుప్రభుని దివ్య స్ఫురణ చేత కాలి మాడిన పక్షములు మరల సూర్యుడి యొక్క ప్రమాదం వల్ల రెక్కలు కాలిపోతే సూర్యవంశంలో పుట్టినటువంటి రామచంద్రుడికి సహాయం చేశాడు సంపాతి. సీతమ్మ వార్త చెప్తే కాలిపోయిన రెక్కలు మళ్ళా సూర్యవంశ సంజాతుడైనటువంటి రాముడి దయచేత తిరిగి మొలిచాయి. పట్టప కొట్టుకున్నాడు. వీళ్ళకి నమస్కరించాడు. మీరు సముద్రం దాటండి, దాటితే లంకలో సీతమ్మ వారు కనపడుతుంది, మీ ప్రయత్నం మీరు చేయండి. వాడు వెళ్ళిపోయినాడు. కొంతమంది ఏం చేస్తున్నారన్నారు, స్వయం ప్రభ దగ్గర తెచ్చుకునేవి తింటున్నారు. వీళ్ళకేం దిగుంది, అవతల ఇల్లు తగలబడిపోతుంటే కాస్త కాఫీ ఇస్తారా, లేకపోతే డికాషన్ ఇస్తే ఆ వెచ్చలో వేడి పెట్టుకుంటారు. వీళ్ళు తింటున్నారు. జాంబవంతుడికి ఒళ్ళు మండిపోయింది. అందుకే అసలు వాడు ఎక్కడా అంటున్నా. ఎవరండి వాడు? కార్యసాధకుడైనటువంటి ఆంజనేయ స్వామి. ఆయన ఒక పంట మీద కూర్చొని జపం చేసుకుంటున్నాడు. దానికేం ట్యాక్స్ రిటర్న్స్ లేవుగా, ఎంతైనా తీయచ్చు, ఐటీ రిటర్న్స్ లేవు, ఎంతైనా తీయచ్చు. జాంబవంతుడికి దుఃఖం వచ్చింది. ఏమయ్యో భోగాన్ని కలిగించేది అభోగం, భోగాన్ని తప్పించేది విభోగం. అయ్యా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153
యమయో మహానుభావ ఇక్కూర ఉన్నావా యమయో